ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. మిల్ మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. అవన్నీ చూడండి. ఒకసారి వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని వడగట్టుకుందామండి. వడగట్టిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం కారం కూడా చల్లుకుందామండి. కారం కొంచెం వేసుకొని చిటికెడు పసుపు కూడా దానిలో యాడ్ చేసేసుకుందాము. కొంచెం వాము వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా దానిలో వేసేసుకుందామండి. ఒక రవ్వ సోడా ఉప్పు వేసేసుకుందాము. శనగపిండి 1 కప్పు వేసేసుకుందామండి. శనగపిండి పూర్తిగా వేసేసుకుందాము. బియ్యపు పిండి కూడా ఒక సగం కప్పు దానిలో వేసేసుకొని బాగా కలుపుకుందామండి. సగం కప్పు చాలండి బియ్యం పిండి. బాగా కొన్ని లైట్గా వాటర్ కూడా మనం దానిలో కొంచెం వేసుకొని లైట్గా ఒక రవ్వ చెమ్మ చేసుకోవడానికి చాలండి. వాటర్ లైట్గా వేసుకుంటే చాలు. కలుపుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు పాన్ పెట్టుకుందాము. పాన్ కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ కూడా దానిలో పోసేసుకుందామండి. ఆయిల్ కూడా వేడవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మిల్ మేకర్ అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఒక్కోటిగా వేసేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు అవి ఫ్రై లాగా ఏం చేసుకుందాము. మిల్ మేకర్ పకోడీ వేగుతూ ఉందండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తీసేసుకుంటా ఉందాము. ఒకసారి కూడా వేసేసుకొని అది కూడా బాగా కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఇలాగ ఏం చేసుకున్నామండి. కరివేపాకు కొంచెం కూడా అట్లా నూనెలో ఏం చేసుకొని దానిలో వేసేసుకున్నామండి. మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.